అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వ్లాగ్ అయితే మండే రోజుది అనమాట. ఇంకా ఆ రోజు అయితే మా హస్బెండ్ కి వీక్ ఆఫ్. సో కుమరవెల్లి అయితే ప్లాన్ వేసుకున్నాము బికాస్ మా బాబుకి ఎంటికలు తీయించడానికి. ఇంకా నేనైతే అలా సింపుల్ గా అయితే రెడీ అయిపోయాను అనమాట. నేను మా హస్బెండ్ అండ్ అలాగే మా బాబు ముగ్గురమే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఆటో ఎక్కేసాము. యాక్చువల్ గా బస్ కోసం వెళ్ళాము, బట్ నేను ఆధార్ కార్డ్ మర్చిపోయాను. మందికి ఇలా జరుగుతుందో కామెంట్ చేయండి. నేనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, వెళ్తే అది మా హస్బెండ్ తోనే వెళ్తాను. సో బండి మీదే వెళ్తాను కాబట్టి నేను ఆధార్ కార్డ్ అంతా పట్టించుకోను. కాకపోతే నాకు తిట్లు పడ్డాయి ఆ రోజు. ఏం చేస్తాం చెప్పండి, లేవాలి, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి, బాబుని రెడీ చేయాలి, వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళే వరకు నాకు లేట్ అయిపోయింది. ఆ హడావిడిలో నేను ఆధార్ కార్డ్ మర్చిపోయినా. పోనీ మా హస్బెండ్ అయినా గుర్తు చేయొచ్చు కదా, తను కూడా గుర్తు చేయలేడు అనమాట. సో అలా అక్కడక్కడైతే వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నా. ఫస్ట్ అయితే ఆటో ఎక్కేసి బస్ స్టాప్ లో అయితే దిగాము. ఇంకక్కడైతే బస్ ఎక్కేసాం అనమాట. ఇంకా మేము దిగాల్సిన జూబ్లీ బస్ స్టాప్ అయితే వచ్చేసింది. అప్పటికే నాకు ఘోరమైన ఆకలేస్తుంది, అందుకే ఫేస్ అయితే అలా పెట్టాను. ఇక్కడైతే బస్సు ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ వేరే బస్ అయితే ఎక్కాలి. అది సిద్దిపేట బస్ అయితే ఎక్కాలన్నమాట. ఫస్ట్ టైం అండి కొమరవెల్లి వెళ్ళడం. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. దట్టు బస్ లో కదా, అసలు ఏం అర్థం కాలేదు ఎక్కడ దిగాలి ఏంటి అనేది. జస్ట్ అలా అడుగుతూ అయితే వెళ్ళిపోయాము. వెళ్తేనే చాలా చికాకు వచ్చేసింది. ఇంకా బండి మీద అయ్యి ఉంటే చాలానే హెక్టెక్ అయిపోయేది. కాకపోతే తొందరగా ఇంటికి రీచ్ అయ్యే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే జూబ్లీ బస్ స్టాప్ లో అయితే దించేస్తారు. అప్పటికే ఫుల్ ఆకలేసేస్తుంది. ఇంకా అన్నం కూడా తినలేదు. ఆల్మోస్ట్ మేము 11 అయిపోయింది అనమాట ఇంట్లో నుంచి బయలుదేరేసరికి. ఇప్పుడు మేము అనుకోండి బయట ఏ ఫుడ్ అయినా తినేస్తాము. అలా అని బాబుకి బయట ఫుడ్ పెట్టలేం కదండి. అందుకని చెప్పి వాడికి ఇంట్లో కిచడీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళేసరికి మాకు ఆ టైం అయిపోయింది. ఇంత కష్టపడి హడావిడిగా ఆధార్ కార్డ్ మర్చిపోయి మా ఆయనతో తిట్లు తిని ఇవన్నీ చేసి వాడికి కిచడీ వండితే వాడా అసలు కిచడీయే సరిగ్గా తినలేదు. ఇంకా ఫైనల్ గా బస్ స్టాప్ లో దిగిపోయి ఫస్ట్ అయితే టిఫిన్ కానిచ్చేస్తున్నాము. ఇడ్లీ తీసుకున్నాము. ఇంకా వాడికి కొంచెం లైట్ గా ఇడ్లీ పెట్టేసి ఇంకా మేము కూడా ఇడ్లీ అయితే తినేసి ఇంకా అప్పటికే సిద్దిపేట బస్ అయితే ఖాళీగా వచ్చిందనమాట. ఎక్కేసాము. థ్యాంక్ గాడ్ సీట్ అయితే దొరికిందండి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫోన్లో మూవీ చూస్తూ కూర్చున్నారు. ఇంకా మా బాబు అయితే చిన్నగా సతాయించలేదండి బాబు. నాకైతే చాలా చిరాకు వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏడుస్తున్నాడు, కూర్చోట్లేడు, నించోట్లేడు, అన్నం తినమంటే తినట్లేడు. అసలు చాలా విసిగించేసిండు. చూస్తున్నారు కదా, అట్లా పడుకొని తాగుతా కూర్చొని తాగుతా అనుకుంటా చాలా అంటే చాలా ఘోరంగా సతాయించేసింది అనమాట. అన్నాను మా హస్బెండ్ తోని, ఇంకోసారి బుద్ధి ఉంటే నేను మిన్నుని తీసుకొని అయితే ఏడికి రాను డాడీ అని చెప్పాను. నేను మా హస్బెండ్ అలా పిలుస్తాను. అదే మీకు అక్కడ చెప్తున్నా. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇంత అంత లేవు కదా, ఎందుకంటే వాడు అంతా సతాయిస్తున్నాడు. పాపం మా హస్బెండ్ అయితే ఇంకెక్కువ విసిగించేసిండు. ఏమనుకుండో, ఎందుకు విసిగియాలనుకుండో ఏమో, ఫైనల్ గా అయితే నిద్రపోయింది. ఇంకా మా హస్బెండ్ తిట్టిండు అనమాట. ఏడ్చుకుంటూ వచ్చి నా మీద అయితే పడుకున్నాడు. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము, దారిలో ఉన్నాము. ఈ రూట్స్ ఏవి మాకు తెలియదండి, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. ఏదో జస్ట్ అట్లా ఫోన్లో చూసుకుంటే మేము కూర్చున్నాం. స్టాప్ వచ్చినప్పుడు దిగిపోవడం అంతే అనమాట. జూబ్లీ నుండి సిద్దిపేట బస్ ఎక్కాం కదా, సో అక్కడ మాకు టికెట్ అయితే 150 ఛార్జ్ చేశారు. అంటే మా హస్బెండ్కి, నాకైతే ఆధార్ కార్డ్ కదా. ఇది ఆధార్ కార్డ్ గోలేంటో కానీ చిన్న ఇది ఇవ్వట్లేదండి బాబు. చాలా టార్చర్ అయిపోయింది. ఎందుకు ఫ్రీ బస్సే కదా డబ్బులు మిగులుతున్నాయి అనుకుంటున్నారా? డబ్బులు మిగలడం ఏమో కానీ మొగుళ్ళతో తిప్పలు మాత్రం తప్పట్లేవు. బస్ అయితే దిగేసాము. 2.5 hours జర్నీ చేసాంలేండి. మీకు అదంతా ఎందుకు చూపించడం అని చెప్పి నేను ఇట్లా అయితే చూపించేసిన. సో ఈ కమాన్ దగ్గర అయితే దింపేస్తారు. అంటే అటు సిద్దిపేట కాదు, ఇటు కొమరవెల్లి కాదు, మధ్యలో అయితే దింపుతారనమాట. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఆటో కానీ బస్సు కానీ కట్టించుకొని వెళ్ళిపోవడమే గుడికాడికి. ఇంకా ఫస్ట్ అయితే చాలా ఎండ కొడుతుందని చెప్పేసి ఫస్ట్ ఏదైనా తాగుదామని చెప్పి ఇక్కడ జ్యూస్ పాయింట్ కనిపిస్తుంది కదా, సో అక్కడైతే జ్యూస్ తాగేసాము. సో తనని అడిగామన్నమాట, ఆటోనేనా బస్సు ఉందా అంటే బస్సు ఉంది వచ్చింది అనింది. సో జస్ట్ అప్పుడే బస్సు వచ్చింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసామన్నమాట. నాకేమో ఆ బస్సు ఎక్కడ దింపుతాదో తెలీదు. సో అట్లా అని చెప్పేసి ఏమైందంటే మేము కొంచెం ముందే బస్ స్టాప్లో దిగేసాం. కాకపోతే ఎటైతే గుడికి దారో అక్కడే దింపుతారంట, గుడి కమాన్ దగ్గర. అది మాకు తెలియదు కదా.
సో మీకు ఈ వీడియోలో ముంగట ఒక బస్సు కనిపిస్తుంది చూడండి, ఆ వేలో అనమాట. అక్కడ ముంగట ఒక ఆంటీ వెళ్తున్నారు కదా బ్యాగ్ పట్టుకొని, తను కూడా చెప్పింది. నుంచి అయితే బై వాక్ నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. ఇంకా మా బాబాయ్ అయితే పడుకున్నాడు, ఇంకా మా హస్బెండ్ వాడిని ఎత్తుకున్నాడు అనమాట. సో తినని అడిగామన్నమాట, అక్కడ ముంగట కూడా బస్సు ఆగింది కదా అంటే, నేను ఆ బస్సులో నుంచే దిగాను అనేసి అయితే తను చెప్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మనం ఈ కమాన్లో నుంచి అయితే వెళ్తే టెంపుల్ ఇదంతా టెంపుల్ దారి అంటే లైక్ వేరేవి ఏమైనా అమ్మేవాళ్ళు అలాంటివి మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ఈ కత్తులు కొడవళ్ళు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. మరి ఏంటో నాకు అక్కడ అర్థం కాలేదు. కడాయిలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. సో ఇది మనకి కమాన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. నేనేంటి అంటే ఏదన్నా ఒక టెంపుల్ చూసాము అనుకోండి, అది చూసినంత వరకే గుర్తుంటుంది. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వెళ్దాము అన్న ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పి వేరే టెంపుల్ని ఆ టెంపుల్ దగ్గర ఊహించేసుకుంటానమాట. ఇలా వీడియో తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఈ వీడియో మన ఛానల్లో ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడే కాదు మళ్ళీ ఎప్పుడైనా నేను చూసుకోవచ్చు కదా. దట్టు ఇంకా కొమరవెల్లి టెంపుల్కి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకున్నా ఈ వీడియో క్లిప్ నాకు గుర్తొచ్చేస్తుంది. సో అందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అంటే ఎవరైతే ఎక్కువగా నమ్ముతారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని నమ్ముతారు, వాళ్ళ ఇంటి దేవుడు అయ్యి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళైతే ఇక్కడ కథలు చేయించుకుంటున్నారు, మళ్ళీ బోనం తీస్తున్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మనందరికీ తెలిసిందే కదా, కొమరవెల్లి మల్లన్న స్వామి అంటేనే అక్కడ ప్రీతికరమైంది బండారి అంటే పసుపు అనమాట. ఇంకెక్కడ చూడండి పసుపుతోనే బొట్లు పెట్టేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గుండు చేయించడానికి వెళ్ళాలి. ఇంకా మాకా తెలీదు, అక్కడక్కడ అడుగుతూ అయితే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా మా హస్బెండ్ అయితే బాబుని ఎత్తుకున్నాడు. నేను చాలా షైగా ఫీల్ అయ్యానండి వీడియో తీయడానికి. కాకపోతే ఇంకా తర్వాత సరే ఏమైనా తప్పు చేస్తున్నానా, నా వర్క్ కోసం నేను చేస్తున్నా అనేసి వీడియో అయితే తీసాను. ఇన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఏమీ పెట్టట్లేదండి. ఎందుకు అంటే నేను తీసిందే అంతంత మాత్రాన ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే మొత్తం గజిబిజి అయిపోతుంది కదా. సో ఇక్కడ అసలు యాక్చువల్గా నెక్స్ట్ అంటే వెనకాల గల్లీలో వెళ్తే సరిపోయేది. బట్ మాకు తెలియక ఇంకొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఒక ఆంటీని అయితే అడిగాము. అడిగితే ఇక్కడ కాదు అటు సైడ్ అని చూపించారనమాట తను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆ గల్లీలోకి అయితే వెళ్ళాము. ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మనైతే అడిగామన్నమాట, ఎక్కడ గుండె ఎక్కడ చేపిస్తారు ఇక్కడ అంటే తనైతే చెప్పింది ఇటు కాదమ్మా ఆ గల్లీ అని చెప్పేసి. ఇక్కడ ఒక పిల్లోడు వస్తాడు, సో ఆ గల్లీ అని అయితే చెప్పిందనమాట. మళ్ళీ అక్కడికైతే రిటర్న్ వెళ్తూ ఉన్నాము. ఏదైనా అంతే కదండి, మనకు తెలిసిన ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే చక్కగా చేసేసుకోవచ్చు. బట్ ఇలా తెలియని ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళని ఇలా అడగడమే ఉంటుంది. అడగడం తప్పేం కాదు, మనకు తెలియంది తెలుసుకుంటున్నాం అంతే. ఇంక ఈ గల్లీలో నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు గుండం దారి అయితే వచ్చేస్తుంది. నాకు లిటరల్లీ ఒక్క విషయంలో అయితే నచ్చలేదండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి చాలా గలీజ్గా ఉంది టెంపుల్. ఎక్కడ తిన్న కొబ్బరి చిప్పలు అక్కడే ఉన్నాయి, ప్రసాదం కవర్స్ అక్కడే ఉన్నాయి. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర చేతులు కడిగేస్తున్నారు. ఆ గుండంలో మాత్రం ఎక్కడలేని బట్టలన్నీ గుండంలోనే ఉన్నాయండి. మీకు చూపిస్తాను చూడండి. సేమ్ యాదగిరిగుట్టకి ఎట్లా అయితే మనం ఒక రోజు ముందెళ్ళి అక్కడ వండుకొని తింటామో అలా కూడా ఇక్కడైతే చేస్తూ ఉన్నారు. బట్ మేము రూమ్ అలాంటివి ఏం తీసుకోలేదు. వచ్చిందే మేము ముగ్గురం, మళ్ళీ ఎలాగో రిటర్న్ ప్రయాణం అయితే ఉంది కదా అని చెప్పేసి మేము అక్కడ రూమ్స్ ఇట్లాంటివి అయితే ఏమీ చూడలేదండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి గుండం అనమాట, ఏదైతే ఎల్లో బార్డర్ ఉంది కదా మనకి, సో ఇదంతా గుండం అనమాట. ఇందులో చూడండి చుక్క నీళ్ళు లేవు, కానీ ఎక్కడ పడితే అక్కడ బట్టలు మాత్రం వదిలేశారు. అక్కడ ఏ దేవుడు ఉన్నాడో మేము అంత కిందికి కూడా దిగలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బస్ ఉంటుందో లేదో తెలియదు కదా, వాటర్ కూడా లేవు కదా అని చెప్పి దిగలే. కానీ నాకు ఇదైతే అస్సలు నచ్చలేదండి, చాలా గలీజ్ అనిపించింది. అయితే మా హస్బెండ్కి అన్నాను, టెంపుల్ బాగానే ఉంది కానీ ఎందుకు నీట్గా లేదు, ఎక్కడ డస్ట్ అక్కడే ఉంది అంటే తను అన్నారు రీసెంట్గా ఇక్కడ మల్లన్న జాతర అనేది జరిగిందంట, సో అందువల్ల జనాల క్రౌడ్ ఇదంతా ఉండడం వల్ల అలా ఉందేమో అనేసి అన్నారు. సరే ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనేసి అనుకున్నాం అనమాట. ఫైనల్గా మా బుడ్డోడికి అయితే గుండు చేపిచ్చేస్తున్నాం. ఇవేమి పుట్టెంటికలు కాదు, కాకపోతే ఇంకా ఎలాగో తీయాలి అనుకున్నాం కదా, సెకండ్ టైం ఎంటికలు. ఏదైనా టెంపుల్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకొని ఇట్లా కొమరవెల్లి స్వామి దగ్గరికి అయితే వచ్చి గుండె అయితే చేపిస్తూ ఉన్నాము. ఎంత ఏడుస్తాడో అనుకున్నాను, నేను అనుకున్న దానికన్నా డబ్బులే ఏడ్చాడులేండి. ఇంకా అదైతే వీడియో క్లిప్ ఏం తీయలేదు. ఎందుకు అంటే యూట్యూబ్లో మనం పిల్లలు ఏడ్చేవి, పిల్లలు కొంచెం తిక్క
చెక్క పేచి ఇవన్నీ పెడతారు కదా, ఇవన్నీ అప్లోడ్ చేస్తే ఏమంటారు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ని క్రాస్ చేసిన వాళ్ళం అవుతామంట. నాకు అది రీసెంట్గానే అర్థమైంది. ఏదైనా సరే అనుభవిస్తేనే తెలుస్తుంది. సో నాకైతే అర్థమైందనమాట. ఇంకా అందుకని చెప్పి నేను అదంతా వీడియో క్లిప్ తీయలేదు. సో ఫైనల్గా ఇంక ఇక్కడైతే గుండు జరుగుతూ ఉంది కదా, వెనకాల తీసేటప్పుడు పర్లేదు బాగానే ఉన్నాడు, ఎందుకంటే ఫేస్ వాళ్ళ డాడీ సైడ్ చేశారు కాబట్టి. ఇంకా ముందు తీసేటప్పుడు అయితే కొంచెం ఏడ్చేశాడు. ఇంకా అంతే, పిల్లలన్నాక భయపడతారు కదా. ఇంక ఇతను ఏంటో అండి, అక్కడ టికెట్ ఛార్జెస్ 50 రూపీస్ మాత్రమే. అయితే మేము అడిగామన్నమాట టికెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే, ఏం కాదు కూర్చోండి అన్నాడు. గుండు గీసిన తర్వాతకి 100 రూపీస్ తీసుకున్నారనమాట. ఇంకేమనడానికి వస్తుంది చెప్పండి. పోనీ అదైనా సరిగ్గా తీసాడా అంటే అక్కడక్కడ హెయిర్ ఉంది. సో మళ్ళీ తీయించామన్నమాట. సో మా గుండు బాబు గుండులో బాగున్నాడా లేకపోతే చుట్టున్నప్పుడు బాగున్నాడా అనేది మీరే చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే గుండు కంప్లీట్. ఇంక ఇప్పుడు వచ్చేసి వీడికి స్నానం చేయించి టెంపుల్కి అయితే బయలుదేరాలి. ఎంత ఏడ్చాడో ఇప్పుడు చూడండి ఎలా వెళ్తున్నాడు. నాకైతే లిటరల్లీ ఏడుపు వచ్చిందండి ఆ జుట్టు కట్ చేస్తూ ఉంటే. మళ్ళీ ఎలాగో వస్తుంది కదా అని లైట్ తీసుకున్నా. ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. నేనైతే ఇక్కడే తల దువ్వేసుకొని బొట్టు పెట్టేసుకొని ఫేస్ అవన్నీ కడుక్కొని నీట్గా రెడీ అయిపోయాను. ఎందుకు అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళామంటే మన లేడీస్ గురించి తెలిసిందే కదా, ఖచ్చితంగా ఫొటోస్ అయితే దిగాల్సింది. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఏదో అంటుంటే నాకు నవ్వొచ్చిందనమాట. సో ఇక్కడ స్నానం అయితే అయిపోయింది బాబుది. ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు చూడండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను అసలు ఆ చెదారం బట్టలు. మరి నాకు తెలిసిందిలో వాటర్ లేదు అంటే ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాతకి వాటర్ ఫిల్ చేద్దాం అనుకున్నారో ఏమో మరి తెలీదు. సో ఇది అంతా చెక్ చేసుకోవడానికైనా మళ్ళీసారి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇలా ఇన్కేస్ ఈసారి వెళ్ళినా నేను మా హస్బెండ్ తమ్ముడు వాళ్ళు కలిసి బండి మీద అయితే వెళ్ళిపోతామండి చూడ్డానికి. ఇంకా మా బాబుని తీసుకొని వెళ్ళే పని అయితే ఏం పెట్టుకోవద్దు అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా బాబుని అయితే ఎత్తుకొని మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నారు. మాకు దర్శనానికి ఎటు సైడ్ వెళ్ళాలో కూడా తెలియదు అనమాట. సో అలా అడుగుతూ అయితే వెళ్తూ ఉన్నాము ముంగటికి. నాకు టెంపుల్ అంతా బాగానే అనిపించింది. జస్ట్ ఇట్లా కొంచెం చెత్త చెదారం ఉండడమే నాకు నచ్చలేదన్నమాట. సో టెంపుల్స్ అన్నాక నీట్గా మెయింటైన్ చేసుకోవాలి కదా, సో అక్కడ కొంచెం నచ్చలేదు అంతే తప్పించి దేవుడు దర్శనం ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. టెంపుల్ లోపల కూడా కొంచెం చెత్త అయితే ఉంది, ముఖ్యంగా పసుపు అండి. ఎందుకంటే ఆ స్వామికి ఇష్టమైందే బండారి కదా, ఎక్కడ చూడండి పసుపు పసుపు పసుపు. ఆఖరికి టెంపుల్ కలర్ కూడా ఎల్లో కలరే ఉంది, మీరు గమనిస్తే తెలుస్తుంది. సో ఇప్పుడైతే రోడ్డుకి అయితే వచ్చేసాం మనం గుండం దగ్గర నుంచి. ఇంక ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సో యాక్చువల్గా మాకు బ్యాగ్ ఉంది కదా, అందులో ఏం లేవు పెద్దగా. బాబు డైపర్స్, తినడానికి ఫుడ్, వాడికి వాటర్ బాటిల్స్ అండ్ డైపర్స్ ఇలాంటివి మాత్రమే ఉన్నాయి, పాలు ఇవి. కానీ లగేజ్ కౌంటర్లో పెట్టేసి వెళ్దామని అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మీకు టెంపుల్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకి. అదేంటో అండి, టెంపుల్ లోపలికి వెళ్ళే దారి కన్నా బయటకు వచ్చే దారే పెద్దగా అయితే ఉంది. సో ఫైనల్గా వెళ్ళి మల్లన్న స్వామి టెంపుల్ అయితే ఇదనమాట. నా సబ్స్క్రైబర్స్ అందరూ మీరు కూడా ఒకసారి మొక్కేసుకోండి. నేనైతే మీ అందరి కోసం మొక్కుకున్నానులేండి. ఇంక ఇప్పుడు ఇక్కడ వెతుకుతున్నాం అనమాట లగేజ్ కౌంటర్ ఎక్కడ ఏంటి అనేది. సో అప్పుడు మాకు ఆ ఎదురుగా అయితే లగేజ్ కౌంటర్ అని కనిపించింది. ఇంక అక్కడ పెట్టేసి సీటీస్ అవన్నీ తీసేసుకొని లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఇంటి ఇలవేల్పుగా కొలుసుకుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు అనుకుంటండి. అక్కడ ఇంకా కథలాగా చెప్పించుకొని అట్లా గజ్జలు అవన్నీ కట్టుకొని అలా అయితే వేస్తూ ఉన్నారు. నేను వీడియో తీయొచ్చో లేదో అని తీయలేదు. ఇంక ఇక్కడ దండలు అయితే ఇలా చెట్టుకి వేస్తున్నారు, ఎందుకు అనేది నాకు కూడా తెలీదు. కనుక్కుందామన్నా అక్కడ చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, అందరు పిల్లలే వేస్తున్నారు. ఇంకా అంత పైకి నేను వేయలేనని మా హస్బెండ్కి అయితే ఇచ్చానమాట. ఒకటైతే తొందరగానే పడ్డదిలేండి, రెండోది అయితే తెగ సతాయించేసింది. దగ్గర 3-4 టైమ్స్ చేసిందనమాట. మళ్ళీ తెచ్చిచ్చాను మా హస్బెండ్కి, అప్పుడైతే వేశారు. మనమైతే 2 కొబ్బరికాయలు అయితే తీసుకోవాలన్నమాట. ఒకటి వచ్చేసి ఇక్కడ బయట అయితే కొడతారు అండ్ ఇంకోటి వచ్చేసి లోపల సైడ్ దర్శనం అయిన తర్వాతకైతే ఎగ్జిట్ డోర్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ అయితే కొడతారనమాట. ఇంకా మళ్ళీ ఆ దండ తీసుకొచ్చి
వెయ్యు అని చెప్పాను మా హస్బెండ్కి. సో అందుకనే మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నారు అటు సైడ్. ఇక్కడైతే వీళ్ళు వచ్చేసి ఇలా ఏమంటారు కొబ్బరికాయ కొట్టి బొట్లు అయితే పెడుతూ ఉన్నారు. నేను వీడియో తీయడానికి చాలా సిగ్గుపడతానండి. సో భయపడి వీడియో అట్లట్లయితే తీసాను. సో ఫైనల్గా ఇంకోటి కూడా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మొక్కేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం అనమాట. సో ఇది ఇప్పుడు చూడండి రెండోది ఇట్లా వేస్తున్నాడో, అయినా పడలేదు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకురమ్మని చెప్పాను. మరి అంత హైట్ ఉంటే ఎలా పడతాయి చెప్పండి. అసలు ఏంటో నాకు అక్కడ అర్థం కాలేదు. బట్ అందరూ తెచ్చిన దండలు అయితే అలా పైకి అయితే విసిరేస్తున్నారనమాట. సో ఇంకా అది అయిపోయింది. ఇంక ఇక్కడైతే మొక్కేసుకున్నాము. బొట్టు అయితే పెట్టేశారు. నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా బొట్టు పెట్టుకోవడం అయితే చాలా ఇష్టం అండి. చెప్పాలి అంటే ముఖ్యంగా బొట్టు కోసం వెళ్తా అని చెప్పుకోవచ్చు. అంతగానం బొట్లు పెట్టేసుకుంటా అనమాట. ఇంక ఇక్కడ మొక్కిన తర్వాతకి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం దర్శనానికి. సో మీరే చూస్తే కూడా అర్థమవుతుంది టెంపుల్ నేను ఎందుకు అలా అన్నాను అనేది. నాకు కొంచెం మెస్సీగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా స్టెప్స్ కూడా పసుపే, అట్లా పసుపు పచ్చగా ఉందన్నమాట టెంపుల్ అంతా. ఇది వచ్చేసి దర్శనానికి వెళ్ళడం అనమాట. ఇంక ఇక్కడ స్టెప్స్ ఎక్కి ఇంకక్కడి నుంచి కొంచెం లైన్ అయితే ఉంది. మరీ ఎక్కువ క్రౌడ్ ఏమీ లేదులేండి, కొద్దిగా అయితే ఉండే. ఇంకక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడి వరకు మనం వీడియోస్ తీసుకోవచ్చు, తీసుకోవద్దు అని అయితే ఏం లేదనమాట. సో అందుకనే అలా కొద్దిగా అయితే తీసాను, ఎక్కువ కూడా ఏం తీయలేదు. బట్ లోపలైతే మనం అస్సలు వీడియో తీయకూడదు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు అయితే వస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎగ్జిట్ దారి. సో కొంచెం వీడియో క్లిప్ అయితే అలా తీసాను. చూస్తున్నారు కదా బొట్లు ఎలా పెట్టారో, నాకైతే చాలా నచ్చింది బొట్టు. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఏ వీడియో తీయలేను, అంత అలసిపోయామన్నమాట. ఎండకి ఆ బస్సులో కూడా దొరకలేవు. ఫైటింగ్ చేసి ఎక్కినామంటే నమ్ముతారా, నేనైతే దూరిపోయి ఎక్కి సీట్ పట్టుకున్నా. అంటే మా హస్బెండ్ వేసిన సీట్ని నేను పట్టుకున్నా అంతే. సో ఫేస్ కూడా ఎట్లా అయిపోయిందో ఇంటికి వెళ్ళినాక చూపిస్తా మీకు నా అసలు రూపం ఎలా అయిపోయింది అనేది. సో ఇదైతే ఇంటికి వెళ్ళే దారిలో తీస్తున్నాను, లైటింగ్ ఏం లేదు. సో ఇదన్నమాట అండి వీడియో. హోప్ యూ గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను.